ప్రెగ్నెన్సీ కోసం మీరు ట్రై చేస్తున్నారా? వైట్ డిశ్చార్జ్ అవుతుందా? ప్రెగ్నెన్సీ రావడానికి వైట్ డిశ్చార్జ్కి ఏమైనా కోరిలేషన్ ఉందా? నేను డాక్టర్ సామా సుధా టెస్ట్ బేబీ సెంటర్, శంకరాపురం, కడప. నార్మల్గా వైట్ డిశ్చార్జ్ ఫీమేల్ మెన్స్ట్రువల్ సైకిల్స్లో ఇమీడియట్గా ఆఫ్టర్ మెన్సెస్కి వచ్చేదానికి కొన్ని రోజుల ముందు కొద్దిగా ఎక్కువ అవుతుంది. ఓవులేషన్ పీరియడ్ అంటే నెల మధ్యలో కొంచెం మరీ కొద్దిగా ఎక్కువ అవుతుంది. అయితే ఈ వైట్ డిశ్చార్జ్ వైట్ క్లియర్ లిక్విడ్ లాగా ఉండడం, కొద్దిగా స్ట్రెచ్ అవ్వడం, మ్యూకస్ ఉండడం వల్ల కొద్దిగా జిగటగా ఉండడం, అదేలాగా వేరే ఏ సిమ్టమ్స్ లేకుండా ఉండడం, ఇది నార్మల్ వైట్ డిశ్చార్జ్. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా ప్రెగ్నెన్సీ వచ్చేదానికి కూడా. ఎందుకంటే నెల మధ్యలో కొద్దిగా ఎక్కువ వైట్ డిశ్చార్జ్ లిక్విడ్గా ఉండే వల్ల స్పర్మ్స్ ఈజీగా స్విమ్ అయ్యి ఎగ్ని రీచ్ అయ్యి ప్రెగ్నెన్సీ ఫర్టిలైజేషన్ అనేది అవుతుంది. అందువల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. బట్ ఒక్కొక్కసారి అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్ అంటే చాలా ఎక్కువగా వైట్ డిశ్చార్జ్ అవ్వడం, మీరు ప్యాడ్స్ పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండొచ్చు. అదేలాగా కలర్ మారడం, ఎల్లో, గ్రీన్ అట్లా కలర్స్ మారడం, స్మెల్ రావడం, దాంతోపాటు ఇచ్చింగ్ అండ్ బర్నింగ్ ఇన్ వజైనాలో వల్వాల స్వెల్లింగ్ కూడా రావచ్చు. అదేలాగా పొత్తి కడుపులో పెయిన్, నడుము నొప్పి, మీరు భార్యాభర్త కలిసినప్పుడు నొప్పి మొదలైన సిమ్టమ్స్ ఉంటుంది. అట్లాంటప్పుడు మీరు ఇమీడియట్గా గైనకాలజిని సంప్రదించి మీరు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అది అట్లే ప్రొలాంగ్డ్గా వదిలేస్తే గర్భసంచి ఇన్ఫెక్షన్స్ అవ్వడం, ఎండోమెట్రైటిస్ అంటారు. అదేలాగా ట్యూబ్ వచ్చి ఇన్ఫెక్ట్ అయ్యి ట్యూబల్ బ్లాక్స్ అవ్వడం, గర్భసంచి చుట్టూ ఉండే పెల్విస్ ఏరియాని ఇన్ఫెక్షన్ అయితే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటారు. వీటి అన్నిటి వల్ల కూడా మీకు ప్రెగ్నెన్సీస్ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతుంది. అందువల్ల మీకు సో ఇమీడియట్గా మీరు వజనల్ ఇన్ఫెక్షన్స్ని ట్రీట్ చేయడము, అది వేరియస్ పారాసైటిక్ క్లమైడియల్ ఇన్ఫెక్షన్స్, మైకోప్లాస్మా అంటారు, క్యాండిడేట్ ఇన్ఫెక్షన్స్, ఎస్టీడీస్ మొదలైన ఇన్ఫెక్షన్స్ కరెక్ట్గా దాన్ని పర్టికులర్గా కనుక్కునే టెస్ట్లు ఉంటాయి. ఆ టెస్ట్లు చేసుకొని కనుక్కొని సరైన ట్రీట్మెంట్ కరెక్ట్ టైంకు ప్రాపర్ కోర్సెస్ తీసుకుంటే మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మీరు భార్యాభర్తలు ఇద్దరూ తీసుకోవాలి, బోత్ కపుల్స్ ఇద్దరు తీసుకోవాలి. అదేలాగా ఆ టైంలో కలవకుండా కూడా ఉండాలి. ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే ట్యూబల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ అనేది మనం ప్రివెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.